హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను ఇవాళ మీకోసం ఒక సరికొత్త ఇంట్రెస్టింగ్ వీడియో తీసుకొచ్చా ఫ్రెండ్స్. అదేంటంటే మనం OnePlus 8 6GB డెడికేటెడ్ ర్యామ్ టెస్ట్ ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మనకి ఏంటంటే నేను ప్రీవియస్ వీడియోస్లో అంతా నేను చాలా హెవీగా యూజ్ చేస్తాను కాబట్టి మనకి ర్యామ్ మేనేజ్మెంట్ అయితే బాగాలేదనిపించింది. అండ్ అవి కీప్స్ రీలోడింగ్ అవుతున్న యాప్స్ అన్ని బ్యాక్గ్రౌండ్లో. బట్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఏంటంటే దీనికోసం పర్టికులర్గా సపరేట్ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఈ వీడియో కోసం ఆల్మోస్ట్ ఒక 7 to 8 hours స్పెండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది చేస్తున్నా నాకు అది సరిగా ఎగ్జాక్ట్గా తెలియట్లేదు. అందుకని నేను ట్రై చేసి ఆఫ్టర్ 7-8 hours నేను ఒక బెస్ట్ కన్క్లూజన్కి అయితే వచ్చా ఫ్రెండ్స్. అదేంటి వాళ్ళు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే గైస్, ఇంకా ఆలస్యం చేయకుండా ఇవాళ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఏంటంటే మనకి ఇది OnePlus 8 6GB వర్షన్ ఫ్రెండ్స్. దీని యొక్క స్పెక్స్ అండ్ డిస్క్రిప్షన్ నేను ఇక్కడ సైడ్లో ఇస్తాను, మీరు చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఏంటంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ల్యాబ్స్ అని నేను క్లోజ్ చేశాను. బ్యాక్గ్రౌండ్ ల్యాబ్స్ ఏం లేవు ఫ్రెండ్స్ మనకి. అండ్ నేను ఈ ర్యామ్ని ఇన్డెప్త్గా కంపేర్ చేయడానికి నేను ఈ ర్యామ్ బూస్టర్ అనే యాప్ అయితే ఒకటి డౌన్లోడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో దీంట్లో ఏంటంటే మనకి ర్యామ్ ఎంత కన్స్యూమ్ అయింది, ఎంత % కన్స్యూమ్ అయింది, ఎంత ఉన్నది అనేది తెలుస్తుంది. అండ్ పర్సంటేజ్ కూడా తెలుస్తుంది. సో గైస్, మనకైతే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏం యాప్స్ లేవు. సో ప్రజెంట్ ర్యామ్ కన్సంప్షన్ వచ్చి మనకి 57%, 56 ఉంది, 3.1 GB యూజ్ అయింది. అండ్ ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే మనకి 6GB ర్యామ్ అంటారు కానీ 5.4 GB ఫ్రెండ్స్ యాక్చువల్ సైజు. సో ఇప్పుడు 56% అయితే కన్జ్యూమ్ అయింది ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడు కొన్ని యాప్స్ ఓపెన్ చేసి అండ్ ఎంత పర్సంటేజ్ వరకు మన యాప్ లోడింగ్ అన్నది ఉండదు, అండ్ ఎంత % ఎక్సీడ్ అయితే మనకి యాప్ లోడింగ్ అన్నది ఉంటుంది అన్నది చూద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ అయితే మనము ఇవన్నీ బేసిక్ రెగ్యులర్ ఎవ్రీడే యూజ్ చేసే యాప్స్ గైస్. సో అందుకని నేను ఈ యాప్స్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ చేశాను. అండ్ ఇవేంటంటే మనకి పబ్జీ, టెంపుల్ రన్. పబ్జీ అయితే హెవీ గేమ్, అండ్ టెంపుల్ రన్ ఇంకా అన్ని గేమ్స్ మిడ్ రేంజ్ అండ్ లోయర్ ఎండ్ గేమ్స్ గైస్. సో అవి కూడా ఇన్స్టాల్ చేశాను. సో చూద్దాం గైస్ మనకి ర్యామ్ మేనేజ్మెంట్ అనేది ఎలా వేరీ అవుతుంది అన్నది. సో ఫస్ట్ మ్యాప్స్ ఓపెన్ చేద్దాం, దెన్ ప్లే స్టోర్. ఫ్రెండ్స్, ఫోన్ అయితే బ్లేజింగ్లీ ఫాస్ట్ గైస్. ఇది చైనీస్ ఫోన్ అని నేను డిస్క్రైబ్ చెయ్యను, బికాజ్ రియల్గా అయితే ఫోన్ అయితే మనకి చాలా బాగుంది పర్ఫార్మెన్స్ అయితే. సో స్నాప్చాట్, ప్రైమ్ వీడియోస్, నెట్ఫ్లిక్స్. గైస్, OnePlusకి అడ్వాంటేజ్ వచ్చి మనకి వాళ్ళ సాఫ్ట్వేర్ గైస్ అబ్సల్యూట్లీ ఆప్టిమైజ్డ్ గైస్. చాలా చాలా స్మూత్ ఉంటుంది అండ్ ఫెంటాస్టిక్ గైస్. మింత్రా మనకి ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేశాక వేరే ఏ సాఫ్ట్వేర్ అయినా కొద్దిగా టైం పడుతుంది అలవాటు పడడానికి. అండ్ AliExpress. సో గైస్, నేనైతే ఇప్పుడు ఈ యాప్స్ అన్నవన్నీ ఓపెన్ చేస్తే దే ఆర్ అరౌండ్ 13 యాప్స్. సో ఇప్పుడు మనం 13 యాప్స్ యూజ్ చేశాక మన ర్యామ్ యూసేజ్ ఎలా ఉందో చూద్దాం గైస్. సో ర్యామ్ అనేది మనకి 65% అయింది గైస్. ఇందాక 55, 56 ఉన్నది, ఇప్పుడు 65% అయింది. అండ్ మనకి ఇప్పుడు ఏమైనా యాప్ లోడింగ్ ఇష్యూస్ ఉన్నాయేమో చూద్దాం ఫ్రెండ్స్. మ్యాప్స్, నో యాప్ లోడింగ్ ఇష్యూస్. సారీ గైస్, మ్యాప్స్ అనేది క్లోజ్ అయిపోయింది అన్ఫార్చునేట్లీ. మళ్ళీ ఓపెన్ చేసి పెడుతున్నాను. సో గూగుల్ ప్లే స్టోర్, నో లోడింగ్ గైస్. అండ్ నౌ క్రోమ్, నో లోడింగ్స్. అండ్ నౌ ఫేస్బుక్, ఫెంటాస్టిక్. అండ్ నౌ ఇన్స్టాగ్రామ్, వెరీ గుడ్ గైస్. సో మనం చూసుకున్నట్లయితే మనకి యాప్ లోడింగ్ అయితే అస్సలు లేదు గైస్ సోఫార్. అండ్ నౌ ఫ్లిప్కార్ట్, అన్నీ మనకి బ్యాక్గ్రౌండ్లో రన్ అయితేనే ఉన్నాయి, యాప్ లోడింగ్స్ అయితే అస్సలు లేవు. సో నౌ నెట్ఫ్లిక్స్. అండ్ వన్ లాస్ట్ గైస్, యూట్యూబ్ కూడా ఓపెన్ చేసేద్దాం. సో చూసారు కదా గైస్, మనకి ఇప్పుడు అయితే యాప్ లోడింగ్స్ అయితే ఏం లేవు. అండ్ మన ర్యామ్ యూసేజ్ వచ్చి 65% ఉన్నది, ఇందాక 67 అయింది. సో 67% వరకు మనకైతే ఈ ర్యామ్ యూసేజ్ 67% ఉన్నంత వరకు అయితే మనకు సోఫార్ మనకి బ్యాక్గ్రౌండ్ ల్యాబ్స్, ర్యామ్ మేనేజ్మెంట్ ఇష్యూస్ అయితే ఏం లేవు గైస్. సో ನಾವು ఇప్పుడు ఒక్కొక్క గేమే ఓపెన్ చేసి దెన్ ర్యామ్ని ఎంత కన్జ్యూమ్ అవుతుంది అన్నది చూసి దెన్ యాప్ లోడింగ్ మనకి ఎంత % అప్పుడు యాప్ లోడింగ్ అన్నది స్టార్ట్ అవుతుంది, ర్యామ్ మేనేజ్మెంట్ ఇష్యూస్ వస్తున్నాయని చూద్దాం గైస్. సో ఫస్ట్ అయితే ఫ్రూట్ నింజా ఓపెన్ చేస్తున్నా. సో ఫ్రూట్ నింజా ఓపెన్ చేసా గైస్. మనకి ఇందాక మెమరీ యూసేజ్ అయితే 67% ఉన్నది. సో ఇప్పుడు ఎంత ఉందో చూద్దాం. ఇప్పుడు 71% అయింది గైస్. సో ఒక్కసారి ర్యామ్ మేనేజ్మెంట్ చూద్దాం. సో స్టిల్ వెరీ గుడ్ ఫ్రెండ్స్, నో ఇష్యూస్ విత్ ర్యామ్ మేనేజ్మెంట్. AliExpress, గూగుల్ ప్లే స్టోర్, వెరీ గుడ్ ఫ్రెండ్స్, ఏమి ఇష్యూస్ లేవు. టెంపుల్ రన్ ఓపెన్ చేద్దాం. సో టెంపుల్ రన్ కూడా ఓపెన్ చేద్దాం. నో ర్యామ్ కన్సంప్షన్ ఇస్ 74% ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం ఏమన్నా ర్యామ్ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయేమో అని. సో ఫర్ నథింగ్ ఫ్రెండ్స్. సో ఫర్ సో గుడ్. అసలు యాప్ లోడింగ్స్ అయితే ఏమవ్వట్లేదు మనకి బ్యాక్గ్రౌండ్లో. ఇన్స్టాగ్రామ్,
యూట్యూబ్. సో ఫార్ సో గుడ్ ఫ్రెండ్స్. మనకి 74% అప్పుడు కూడా ఇష్యూస్ అయితే ఏం లేవు. అండ్ నౌ సోఫాస్. సో అగైన్ సోఫాస్ ఓపెన్ చేసా. అండ్ నౌ 74% అయింది ఫ్రెండ్స్. సో ఇంకొక గేమ్ ఓపెన్ చేసి మళ్ళీ టెస్ట్ చేద్దాం. క్యాండీ క్రష్. సో క్యాండీ క్రష్ కూడా ఓపెన్ చేసా. అండ్ నౌ ర్యామ్ యూసేజ్ 78% ఫ్రెండ్స్. మనకు ఆల్మోస్ట్ 78% అయితే ర్యామ్ యూసేజ్ ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ మనకి బ్యాక్గ్రౌండ్ యాప్స్ ఎలా మెయింటైన్ అవుతున్నాయో. సో స్టిల్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. సో ఫార్ మనకైతే ఎక్కడ యాప్ లోడింగ్ అయితే అవ్వట్లేదు ఫ్రెండ్స్. సో ఫార్ మీరే చూస్తున్నారు, యాప్ లోడింగ్స్ అయితే ఏం లేవు అసలు. సో ఫార్ సో గుడ్ ఫ్రెండ్స్. 6GB హ్యాండ్లింగ్ ఈజ్ వెరీ గుడ్ సో ఫార్. ఇన్స్టాగ్రామ్ చూసారు కదా మీరు, అసలు మనకి ఎక్కడ యాప్ లోడింగ్స్ అన్నా అవ్వట్లేదు ఫ్రెండ్స్. వెరీ గుడ్ ఫ్రెండ్స్. సో మనకి ర్యామ్ యూసేజ్ అన్నది 79% అయింది ఇప్పుడు. సో ఇంకొక గేమ్ ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. 80% తర్వాత ఎలా ఉంటుందో చూసుకుందాము. లూడోకి. సో ఓకే, ర్యామ్ కన్సంప్షన్ ఈస్ ఇంక్రీజ్ టు 81% గైస్. సో ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దాము. సో నౌ ఇట్స్ రీలోడింగ్ గైస్. అగైన్ నెట్ఫ్లిక్స్ కూడా రీలోడ్ అవుతుంది గైస్. నాకు ఈ కన్క్లూజన్కి రావడానికి నాకు ఆల్మోస్ట్ 4-5 hours పట్టింది గైస్. ఫ్రూట్ నింజా ఇస్ గుడ్. గో బ్యాక్. సారీ, అది బై డిఫాల్ట్ క్లోజ్ అయిపోయింది. ఐఎమ్ జస్ట్ ఓపెనింగ్ ద ఫ్రూట్ నింజా అగైన్. అండ్ స్టిల్ 81% గైస్. అండ్ నౌ మ్యాప్స్ వెరీ గుడ్. ఫ్లిప్కార్ట్ ఇందాక చూసాం. క్యాండీ క్రష్ వెరీ గుడ్. క్రోమ్ వెరీ గుడ్ గైస్. సో ఫార్ మనకి 80% ర్యామ్ కన్సంప్షన్ అయినా మనకి ఓన్లీ ఒక్కటే యాప్ అనేది రీలోడ్ అయింది గైస్. టెంపుల్ రన్ వెరీ గుడ్. అండ్ సోఫాస్ వెరీ గుడ్ గైస్. చూస్తున్నారుగా మీరు, సోఫాస్ సో గుడ్. ర్యామ్ మేనేజ్మెంట్ అయితే ఎలాంటి ఇష్యూస్ లేవు గైస్. బట్ నౌ ఇది సెకండ్ యాప్ గైస్. సెకండ్ యాప్ మనకి రీలోడ్ అయింది. నౌ స్నాప్చాట్ ఆల్సో రీలోడెడ్ గైస్. ప్లే స్టోర్ వెరీ గుడ్. మింత్రా వెరీ గుడ్. అండ్ ర్యామ్. సో గైస్ మనకి ర్యామ్ కన్సంప్షన్ అనేది 79% ఉన్నది. ఇందాక మనం చూసినప్పుడు 81% ఉన్నది, ఇప్పుడు 79 ఉంది. అండ్ మీన్ టైం మనకు 2 యాప్స్ అనేది రీలోడ్ అయ్యాయి ఫ్రెండ్స్. ఒకటి ఆలీ ఎక్స్ప్రెస్ ఒకటి, అండ్ వన్ మోర్ అదర్ యాప్ అనేది రీలోడ్ అయింది. సో ఇంకొక గేమ్ ఓపెన్ చేద్దాం. దెన్ ఐ కంక్లూడ్ ద వీడియో. 8 ball pool. ఓకే, నౌ చూసుకున్నట్టయితే మనకి ఆల్మోస్ట్ 79 నుంచి 68 డౌన్ అయిపోయింది గైస్ ర్యామ్ యూసేజ్. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ యాప్స్ అన్నాయి రీలోడ్ అవుతాయి 100%. చూడండి మీరు. సో ప్రైమ్ వీడియోస్ రీలోడింగ్, యూట్యూబ్ రీలోడింగ్. సో గైస్ మీకు ఇప్పటికి అర్థమై ఉండాలి, అమెజాన్ రీలోడింగ్. అన్ని యాప్స్ రీలోడ్ అవుతాయి గైస్, అన్ని మ్యాక్సిమం ఇప్పుడు. సో చూసినట్టయితే మనకి ఈ ర్యామ్ మేనేజ్మెంట్లో మెయిన్ డిఫరెన్స్ అండ్ మనకి ఎక్కడైతే డిఫరెన్స్ అవుతుంది అంటే ఫ్రెండ్స్, మనకు అప్ టు 80% ర్యామ్ యూసేజ్ వరకు ఎలాంటి ర్యామ్ మేనేజ్మెంట్ ఇష్యూస్ అయితే ఉండవు ఫ్రెండ్స్. 80% అంటే అరౌండ్ 4.5 GB ఐ గెస్. 4.5 GB 4.6 GB ర్యామ్ కన్సెప్షన్ వరకు మనకి ఎలాంటి ఇష్యూస్ ఉండవు గైస్. 80% ర్యామ్ యూసేజ్. సో 80+ అయినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా సిస్టమ్ అన్నది బ్యాక్గ్రౌండ్ యాప్స్లో ఒక్కొక్కటే క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు ఇందాక చూపించాను. సో మనకు మోర్ దాన్ 80% ఎప్పుడైతే ర్యామ్ యూసేజ్ ర్యామ్ కన్సెప్షన్ ఇంక్రీజ్ అవుతుందో మనకి ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో ఉన్నాయి కొన్ని యాప్స్ క్లోజ్ అయిపోతాయి గైస్. సో వాటిని మళ్ళీ మనము రీస్టార్ట్ చేసుకోవాలి. సో గైస్ అది గైస్ ఇవాళ వీడియో. సో అప్ టు 80% మనకి OnePlus 8 6GBలో ర్యామ్ మేనేజ్మెంట్ ఇష్యూస్ అబ్సల్యూట్లీ జీరో గైస్. అండ్ అది నేను అరౌండ్ 14, 15, 16, 17 యాప్స్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్నప్పటి వరకు నాకు ఎలాంటి ఇష్యూస్ లేవు. దెన్ 18th యాప్ ఓపెన్ చేసినప్పుడు నాకు ఈ ర్యామ్ మేనేజ్మెంట్ ఇష్యూస్ అన్నీ వచ్చాయి ఫ్రెండ్స్. సో మనం బేసిక్ యూసేజ్ అయితే ఇన్ని యాప్స్ బ్యాక్గ్రౌండ్లో పెట్టి ఉంచాం కదా గైస్. మనం హార్డ్లీ 5-6 యాప్స్ ఉంచుతామేమో, అవి కూడా బేసిక్ యాప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో దానివల్ల అయితే మనకి ఎలాంటి ఇష్యూస్ ఉండవు. అబ్సల్యూట్లీ ఫాస్ట్ ఉంది ఫోన్, అబ్సల్యూట్లీ వెరీ గుడ్ గైస్.
ఎవరైనా OnePlus 8 6GB కొనాలనుకుంటే ప్లీజ్ గైస్ బ్లైండ్లీ కొనుక్కోవచ్చు, ఎలాంటి ఇష్యూస్ లేవు మనకి. నేను ఛార్జింగ్ కూడా పర్సనల్గా చూశాను, 8GB 6GB 12GB కంపారిజన్ చేసి అబ్సల్యూట్లీ నథింగ్ డిఫరెన్స్ గైస్. ఒకటే విధంగా ఛార్జింగ్ అవుతాయి. మనకు ఓన్లీ డిఫరెన్స్ అంటే జస్ట్ ఈ ర్యామ్ మేనేజ్మెంట్ ఒకటే, అది కూడా మనకి 6GBలో అప్ టు 80% ఆఫ్ ర్యామ్ యూసేజ్ వరకు అబ్సల్యూట్లీ బాగుంది. కాబట్టి మనం అబ్సల్యూట్లీ బ్లైండ్గా ఏం ఆలోచించకుండా మీరు OnePlus 8 అన్నది హ్యాపీగా తీసుకోవచ్చు గైస్, 6GB వర్షన్. సో నేను ఈ వీడియో చేయడానికి అయితే చాలా ఎఫర్ట్స్ పెట్టా ఫ్రెండ్స్, నాకు ఈ కన్క్లూజన్కి రావడానికి. సో ఫ్రెండ్స్ ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్, అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ గైస్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో, అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, అండ్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్.